బైబిల్ గ్రంథంలో నుండి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. చాలండి. దేవుడు ఈ సందర్భము ద్వారా, ఈ వచనము ద్వారా ప్రభు మనతో మాట్లాడునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ కూడా జాగ్రత్తగా ఆలకించండి. ఈ రాత్రి ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకుందాం. ఆ వ్యక్తి పేరు నయమాను. చెప్పండి నా వెనకాల. ఆయన పేరేంటండి? నయమాను. ఈ నయమాను అనే వ్యక్తి సిరియా దేశపు రాజు యొక్క సైన్యాధిపతి, సైన్యాన్ని ముందుండి నడిపించే నాయకుడు అన్నమాట. అంటే రాజు తర్వాత అధికారం ఈయనకే ఉంటుంది దేశంలో. ప్రియ సోదరి సోదరులారా, సిరియా రాజు దగ్గర పనిచేస్తున్న సైన్యాధ్యక్షుడు లేక సైన్యాధిపతి అయిన నయమాను, ఈ నయమానుకి దేవుడు తోడుగా ఉన్నాడంట. దేవుడు తోడుగా ఉండుటను బట్టి అతడు ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా, ఏ జనము మీదకి యుద్ధానికి వెళ్ళినా గొప్ప జయం వచ్చేదంటండి. యుద్ధానికి వెళ్ళాడంటే జయం రావాల్సిందే. వాటమి అనేది చవి చూడని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నయమాను అధ్యక్షతన. నయమాను సైన్యం ఎక్కడ కూడా వాటమి చవి చూడలేదన్నమాట అండి. ప్రియులారా, చాలా గొప్ప ఘనతను కలిగిన వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా నయమాను అంటే హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్. అతడు చాలా గొప్పవాడు. ఎందుకంటే ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళినా గెలిచి రావాల్సిందే. రాజు దృష్టిలో దయ పొందినవాడంట. దేవుడు అతనికి తోడుగా ఉండేవాడంట. ఇంత గొప్పవాడు సంపదలో కూడా చాలా గొప్పవాడిగానే ఉంటాడా ఉండడా? చెప్పండి. ఉంటాడు. చాలా ఆశీర్వదించబడ్డాడు. అతని జీవితంలో అన్నీ ఉన్నాయి. మొదటి వచనం చదువుదామా? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమానుడి దృష్టికి ఘనుడై దయను పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠిరోగి. హల్లెలూయా. లాస్ట్కి వచ్చేసరికి చాలా ఆధిక్యతలు, అర్హతలు ఆయనకు ఉన్నాయి. అతడు ఏ దేశం మీదకి వెళ్ళినా విజయం సాధించి వచ్చేవాడు. రాజు దృష్టిలో ఘనుడుగా పేరు పొందాడు. అంతేకాదు రాజు అతని పైన దయ చూపించాడు. రాజు యొక్క దయను కూడా పొందుకున్నాడు. అతడు మహాపరాక్రమశాలి అని బిరుదు కూడా పొందుకున్నాడు. అన్ని విషయాల్లోనూ ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ అనే మాట కనబడింది అక్కడ. ఏం చెప్పండి? కానీ అంటేనే, కానీ అన్నారు అంటే దాని వెనక ఏముంటుందంట? కూని. కానీ అనగానే ఏముంటుంది చెప్పండి దాని వెనకాల? కూని. బైబిల్ గ్రంథంలో కావచ్చు, లేక మన జీవితాల్లో కావచ్చు, కానీ అనే మాట వినబడింది అంటే దాని వెనకాల ఏదో పెద్ద విషాదము లేక పెద్ద
నష్టము, కష్టము ఏదో ఉందనే చెప్పచ్చు. మనిషి మంచోడే కానీ అంటారు. అంటే ఏం చెప్పండి? మనిషి చాలా మంచోడండి, వ్యక్తిగతంగా చాలా మంచోడే, కానీ అన్నారంటే తర్వాత ఏదో ప్రమాదకరమైంది ఉందని అర్థం కదా. ఈ నయమానుకు కూడా అన్ని విషయాల్లోనూ ఘనుడు, పరాక్రమశాలి, విజయం సాధించిన వ్యక్తి, ఐశ్వర్యవంతుడు, రాజు తర్వాత రాజు అని స్థానం సంపాదించిన వ్యక్తి, అన్నీ ఉన్నాయి. కానీ అతడు కుష్టి రోగి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు కుష్టి రోగే కానీ అందరితోనూ తిరుగుతున్నాడు, అందరి మధ్యలో సంచరిస్తున్నాడు, రాజుతో ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక సంగతి గమనించాలి. కుష్టి రోగి అందరితో ఉండడానికి ఆ కాలంలో అసలే కుదరదు. ఈ కాలంలో, మన కాలంలో ఒకవేళ కుదురుతుందేమో. ఒక కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి మనతో పాటు కూర్చోవడానికి ఇప్పుడైతే త్రోసివేయడానికి లేదు. ఒకవేళ కొంచెం ఇబ్బందిగా ఉంటే కాస్తంత ఎడముగా కూర్చుంటాడేమో, వెనకాల కూర్చుంటాడేమో, కాస్తంత దూరంగా ఉంటాడేమో అతని పరిస్థితిని బట్టి. కానీ ఇది వరకైతే పాత నిబంధన కాలంలో, ఆ ధర్మశాస్త్ర కాలంలో ప్రియులారా, కుష్టి రోగి అని తెలియగానే ఆ వ్యక్తిని పాళెమ వెలుపలికి పంపేసేవారు. తనకు తానే వెళ్ళిపోయేవాడు, ఇంకేం మాట్లాడకుండా పాలెం వెలుపలికి వెళ్ళి అక్కడ వెలివేయబడిన స్థితిలో. అతని దగ్గరికి ఎవరు రారు. బంధువులు ఉండొచ్చు, కట్టుకున్న వాళ్ళు ఉండొచ్చు, కన్నవాళ్ళు ఉండొచ్చు, బంధుమిత్రులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు. కానీ అతడు కుష్టివాడని తెలిస్తే అతడు దరిదాపులకు కూడా ఎవ్వరూ వెళ్ళరు. అలాంటి కుష్టి రోగిగా ఉన్న నయమాను అందరిలోనూ తిరిగేస్తున్నాడు. యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు, రాజుతో మాట్లాడుతున్నాడు, రాజుని కలుస్తున్నాడు, సైన్యాన్ని కలుస్తున్నాడు, అందరితో సమానంగా ఉన్నాడు. ఇది ఎలా సాధ్యమంటారు చెప్పండి? ఏమా, ఇది ఎలా సాధ్యమంటారు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? పిల్లరా, ఆయన పని చేసేవాడంట, తల మీద తలపాగా చుట్టేవాడంట, చేతులకి ఫుల్ హ్యాండ్స్ వేసుకునేవాడంట. మనకులాగా నెక్ బనీలు కానీ లేకపోతే హాఫ్ చేతులు షర్ట్లు కానీ హాఫ్ నిక్కర్లు కానీ ఇలాంటివి ఏమి వేసుకునేవాడు కాదు. ఫుల్ ప్యాంట్ వేసుకునేవాడు అనుకుంటాను నేను. ఫుల్ హ్యాండ్స్ చేతులు కలిగిన షర్ట్ వేసుకునేవాడు అనుకుంటాను. చేతులు కనబడకుండా ఎప్పుడు గ్లౌజెస్తో ఉండేవాడు అనుకుంటాను. కాళ్ళకి ఎప్పుడు షూస్తో ఉండి, సాక్షులతో ఉండి షూస్తో ఉండేవాడు అనుకుంటాను. అంటే తల మొదలుకుని అరికాలు వరకు తన శరీరాన్ని ఎవరికి కనబడకుండా వస్త్రములతో కవర్ చేసుకున్నాడండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నయమాను తన్ను తాను కప్పుకున్నాడు. తన రోగాన్ని ఏం చేసుకున్నాడు చెప్పండి? కప్పుకునే అందరితోనూ సంచరిస్తున్నాడు, అందరి మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. అయితే ఒకానొక సందర్భంలో ప్రియులారా, యెరూషలేము మీదకి ఈ సిరియనులు లేక సిరియా సైన్యం ఈ నయమాను దండెత్తి వెళ్ళి వారితో యుద్ధం చేసి ప్రియులారా అక్కడి నుంచి మందిరంలో నుంచి లేక వారి సంపదను కొంత దోచుకుని వెళ్ళిపోతున్నప్పుడు వారు వెళ్ళిపోతూ ఒక అందమైన చిన్న దానిని, ఒక చిన్న అమ్మాయిని, ఒక యవనస్తురాల్ని వారితో పాటు తీసుకుని వెళ్ళిపోయారంట. ఎందుకు అంటే నయమాను ఇంటిలో ఆయన భార్యకు పరిచర్య చేస్తుందని. హల్లెలూయా. ఇశ్రాయేలీలు చిన్నది అంటే చిన్న పిల్లని కాదు, యవనస్తురాలు అయి ఉండొచ్చు. ఎందుకంటే పరిచర్య చేయాలి, పని చేయాలి, ఇంటి పని చేయాలి అంటే కాస్తంత యవనస్తురాలు అయితే తప్ప చిన్న పిల్లలు చేయగలరా? నో. చిన్నది అని పిలిచారంటే చిన్నది అంతే, చిన్న పిల్లని కాదు. అయితే
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యూదురాలు లేక ఇశ్రాయేలు చిన్నది మరి నయమాను ఇంటిలో ఉండి వారికి పరిచర్య చేస్తుంది, పని చేస్తుంది. నయమాను భార్యకి ఏం కావాలంటే అది సహకారం చేస్తూ ఉంది. నయమానుకు కూడా బహుశా పరిచర్య చేస్తూ ఉంది. ఒకానొక సందర్భంలో బహుశా అతడు స్నానానికి వెళ్ళే సమయం కావచ్చు, మరి అతడు ఇంటిలో తన వస్త్రములు మార్చుకునే సమయంలో కావచ్చు, ఎలా కనిపెట్టిందో తెలియదు, అతని కుష్టి రోగము ఆమె కంటిలో పడింది. హల్లెలూయా. ప్రియులారా, ఆ ఇశ్రాయేలు చిన్నది ఆమె కంటిలో నయమాను యొక్క శరీరం మీద ఉన్న ఆ కుష్టి వ్యాధి కనబడగానే వెంటనే నాకెందుకు వచ్చిన గొడవ అని అనుకోలేదు, కానీ తన యజమానురాలైన నయమాను భార్య దగ్గరికి వచ్చి, అమ్మా మన యజమానుడికి ఏంటి పరిస్థితి, ఎన్నాళ్ళ నుంచి ఇలా ఉంది అని అడిగితే, అమ్మా చాలా కాలం క్రితం నుంచి ఇలా ఉంది, నువ్వు చూసేసావా, దయచేసి ఎవరితోనూ చెప్పొద్దు అని చెప్తే ఆమె అన్నదంట, అమ్మా మన యజమానుడైన నయమాను ఇంకా దానిని కప్పుకుని తిరగాల్సిన అవసరం లేదు, దానికి ఒక పరిష్కార మార్గం ఉంది. అదేంటంటే ఇశ్రాయేలు దేశంలో ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గరికి కానీ యజమానుడు నయమాను వెళ్ళగలిగితే ఖచ్చితంగా అతని యొక్క రోగము లేక అతని యొక్క వ్యాధి తొలగిపోతుంది. అతడు ఈ సమస్య నుండి, ఈ బాధ నుండి, వ్యాధి నుండి విడుదల పొందుకుంటాడు. ఈ పని చేస్తే తప్పకుండా మరి నయమానుకి స్వస్థత దొరుకుతుందని చెప్పిందంట. హల్లెలూయా. ఈ విషయాన్ని వెంటనే ఆ భార్య నయమానుకి చెప్తే, నయమాను ఏ రాజు దగ్గర అయితే సైన్యాధిపతిగా ఉన్నాడో ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజుకు వివరించాడంట, అయ్యా నా శరీరంలో పలానా బలహీనత ఉంది, ఇన్నాళ్ళు నేను నా శరీరాన్ని కప్పుకొని తిరిగాను, అయితే దీనికి ఒక పరిష్కార మార్గం దొరికింది. నేను మొన్న దండెత్తి ఇశ్రాయేలీల మీదకి వెళ్ళి అక్కడి నుంచి కొన్ని వస్తువుల్ని, కొంత బంగారము వెండి దోచుకుని వచ్చేటప్పుడు వాటితో పాటు ఒక అమ్మాయిని కూడా తీసుకొచ్చి మా ఇంట్లో పని చేస్తుందని చెప్పి తీసుకొచ్చాను. ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త ఉన్నాడంట, ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడంట, ఆయన్ని కలిస్తే ఖచ్చితంగా స్వస్థత వస్తుందని ఆ అమ్మాయి ధైర్యంగా చెప్తుంది, కన్ఫామ్గా చెప్తుంది. కాబట్టి నన్ను అక్కడికి పంపించండి అన్నాడంట. వెంటనే రాజు లెటర్ రాశాడంట ఇశ్రాయేల్ రాజుకి. సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుకి లెటర్ రాశాడంట, ఇదిగో నేను ఒక మనిషిని పంపిస్తున్నాను, అతడు ఎవరు అనుకుంటున్నావు, నా సైన్యాధిపతి, కాబట్టి అతడు నీ దగ్గరికి వస్తాడు, అతడు కుష్టి వ్యాధి కలిగిన వాడై ఉన్నాడు, అతని జబ్బును నువ్వే మాన్పించాలన్నాడంట. హల్లెలూయా. రాజుగారికి ఆ ఉత్తరం అందగానే తన వస్త్రమును చింపుకుని ఏడుస్తున్నాడంట, అయ్యో ఇదేమి అన్యాయం, నేను ఒక వ్యక్తి జబ్బును పోగొట్టడానికి నేనేమైనా దేవుణ్ణా, నేను కేవలం మనిషిని కదా, రాజునైతే అవ్వచ్చేమో కానీ నేను కేవలం మనిషిని కదా, ఒక వ్యక్తి జబ్బుని నేను పోగొట్టడానికి నేనేమైనా దేవుణ్ణా, బహుశా నాతో విరోధం పెట్టుకోవడానికి, నా మీద శత్రుత్వం పెంచుకోవడానికి కారణం వెతుకుతూ ఈ ఉత్తరం పంపించాడేమో అనుకుని హడలిపోతున్నాడంట, కంగారైపోతున్నాడంట ఇశ్రాయేల్ రాజు. అప్పుడు ఈ విషయం తెలుసుకున్న ఎలీషా ఆయన అన్నాడంట, అతనిని నా దగ్గరికి పంపించండి, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తిని నా దగ్గరికి పంపించండి, నేను చూసుకుంటాను అన్నాడంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇశ్రాయేల్ రాజు ఆ నయమానుని ఎలీషా ప్రవక్త దగ్గరికి పంపించినప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చిన నయమాను, ఏంటి నీ సమస్య ఏంటో చెప్పు అని అడిగితే
నయమాన్ అన్నాడంట, నా జీవితంలో అన్నీ ఉన్నాయి, నేను ఎక్కడికి వెళ్ళినా విషయమే చూశాను, రాజు దృష్టికి ఘనుడుగా ఉన్నాను, రాజు దృష్టిలో నేను దయ పొందిన వాడిని, ప్రపంచమంతా మహాపరాక్రమశాలి అని పిలువబడుతున్న వాడిని, నా జీవితంలో నాకు లేనిదంటూ లేదు, అన్నీ ఉన్నాయి, కానీ నాకొకటి లేదు, ఆరోగ్యం. నా జీవితంలో కుష్టి వ్యాధిని కలిగి ఉన్నాను, అది ఎవరి కంట పడకుండా శిరము మొదలుకుని అరికాల వరకు నా శరీరం అంతా, నా దేహం అంతా కప్పుకొని చలామణి అవుతున్నాను. ముసుగు వెనకాల రోగం ఉంది, ఆ రోగమును దాచుకుని మరి ఎవరి కంట పడకుండా తిరుగుతున్నాను. దీని నుంచి నాకు స్వస్థత కావాలని నీ దగ్గరికి వచ్చానని చెప్పినప్పుడు ఎలీషా ప్రవక్త అన్నాడంట, అయితే నీవు యోర్దాను నదిలోనికి వెళ్ళి అక్కడ 7 మారులు మునిగితే నీ వ్యాధి పోతుంది అని చెప్పాడంట. హల్లెలూయా. దెబ్బకి నయమానికి కోపం వచ్చిందంట. ఎందుకంటే యోర్దాను నీరు కొంచెం మురికిగా ఉంటుందంట. మా సిరియా దేశంలో రకరకాల మంచి నీటి నదులు ఉన్నాయి. ఏకంగా ఆ నదులలోనికి చూసినప్పుడు అడుగునేముందో కనబడిపోద్దంటండి, అంత తేటగా ఉంటాయంట ఆ నదులు. అయితే అలాంటి నదుల్లో స్నానం చేయమంటే హ్యాపీగా చేస్తుండేవాడిని. కేవలం ఈ మురికి నీటిలో, యోర్దాను నది నీటిలో, మురికి నీటిలో నన్ను మునగమంటున్నాడు. ఇది నా వల్ల కాదని చెప్పి కోపగించుకుని రథం వెనక్కి తిప్పి వెళ్ళిపోతున్నాడంట నయమాను. రథం వెనక్కి తిప్పి వెళ్ళిపోతుంటే రథం నడిపేవాడు, అయ్యా మీరు ఏమన్నంటే నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా కోపంలో ఉన్నాడు. ఈ కోపంలో ఏం మాట్లాడినా ఏం చేస్తాడో ఆడికే తెలీదు. కాబట్టి సార్ నేను ఒక మాట మాట్లాడదాం అనుకుంటున్నాను, మీరు ఏమనుకోకపోతే, మీరు నా మీద కోపపడకపోతే అన్నాడంట. అంటే సరే ఏంటో చెప్పు అని ఉంటాడు బహుశా కదా, అలా ఉండదు కానీ అక్కడ. సరేలే ఏంటి చెప్పు అంటే ఆ రథం నడిపేవాడు అన్నాడంట, అయ్యా మిమ్మల్ని ఏమైనా గుళ్ళు కట్టమన్నాడా, గోపురాలు కట్టమన్నాడా, లేకపోతే వెండి బంగారాలు ఇమ్మన్నాడా, నాకు ఇంత ఐశ్వర్యం కావాలి, ఇంత సంపద కావాలి, ఇంత డబ్బు కావాలని ఏమైనా కోరాడు ఆయన? కేవలం ఏ నీరైతే ఏంటి, మీ వ్యాధి పోవడానికి నది నీటిలో, యోర్దాను నదిలో మునగమన్నాడు అంతే కదా. 7 మార్లు మునగమన్నాడు అంతే కదా మిమ్మల్ని అడిగింది, చెప్పింది. మీరు ఆ మాత్రం తగ్గించుకోకపోతే, ఆ మాత్రం మీరు సహనం కలిగి లేకపోతే, మీరు ఆ మాత్రం త్యాగం చేయకపోతే ఎలాగో మీరు స్వస్థత పొందుకుంటారయ్యా అనగానే ప్రియులారా, అతనికున్న గర్వము, అతనికున్న అహంకారము, అతనిలో ఉన్న కోపం అంతా సర్రన కిందకి దిగి వచ్చిందంటండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమేం చెప్పండి, సర్రనే కిందకి దిగి వచ్చింది. మనకు కూడా ప్రియులారా గర్వం అనేది ఎట్టి పరిస్థితుల్లో రావడానికి వీర్లేదు, చాలా డేంజర్. అదే గర్వంతో ఒకవేళ అతడు సిరియా వరకు వెళ్ళిపోయి ఉంటే అతని జీవితంలో స్వస్థత పొందుకునేవాడు అంటారా? అలాగే కుష్టి వ్యాధిగ్రస్తుడిగానే చచ్చిపోయి ఉండేవాడు. కానీ అతడేం చేశాడంటే ఆ రథం నడుపుతున్న రథసారథి మాట విని వెనక్కి వెళ్ళి ఆ యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునిగాడంటండి. 7 మార్లు మునగగానే 7వ మారు మునిగి పైకి లేవగానే అతని దేహము పసిపిల్ల దేహముగా మారిపోయింది. అతడు పరిశుద్ధుడైపోయాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ నయమాను యొక్క జీవితమును మన ముందు నేను ఎందుకు పెట్టాలనుకుంటున్నానంటే, మన జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, లోపల ఎన్నో ఉన్నాయి ఉండకూడనివి, లోపల ఉండకూడని పరిస్థితి ఉంది. పైకి అందరం మంచోళ్ళలాగే కనబడుతున్నాం, అవునంటారా కాదంటారా? పైకి అందరము ఈ
నయమాను ముసుగు వెనక రోగం దాచిపెట్టుకున్నట్లుగా మనం కూడా మన హృదయంలో పాపాన్ని దాచిపెట్టుకున్నామేమో. హృదయంలో మనము ప్రియులారా చెడును దాచిపెట్టుకున్నామేమో. దేవునికి ఇష్టం లేని స్వభావాన్ని ఈ వస్త్రము వెనుక, ఈ దేహము లోపల మనం దాచిపెట్టుకుని అందరి దృష్టికి మంచివారిగా, దయ పొందుకున్న వారిగా, ఘనులుగా, మంచి పేరు ప్రతిష్టలు గలవారిగా చలమణి అయిపోతున్నామేమో. ఆనాడు నయమాను కుష్టి వ్యాధిగ్రస్తుడైనప్పటికీ కూడా ఊరు వెలుపలికి వెళ్ళిపోలేదు. కారణం ఏంటంటే ఎవరికి కనబడకుండా మేకప్ చేసుకున్నాడు. మనం కూడా మేకప్లో ఉన్నామేమో ప్రియమైన దేవుని బిడ్డలారా. మేకప్ వేస్తే చాలా ప్రమాదం. మనం మేకప్ వెనకాల పాపాన్ని దాచిపెడితే రేపొద్దున చాలా ప్రమాదం దేవుడు మన కొరకు దాచిపెట్టాడు. కాబట్టి ఖచ్చితంగా మనం కూడా పరిశుద్ధులం అవ్వాలి. ఆమేన్ చెప్పండి. నయమానులాగే మనం కూడా ఏమవ్వాలి? పరిశుద్ధులం అవ్వాలి. మన లోపల దాగి ఉన్న మలినము, మన లోపల దాగి ఉన్న పాపం అనే కుష్టి, మన లోపల దాగి ఉన్న ఆ పాపం అనే రోగము. ప్రియులారా, పాపాన్ని రోగంతో పోల్చారు. పాప రోగానికే మందు మీరు పరిగెట్ట కొనుక్కుంటే దొరకదిక ముందు. పాప రోగానికే మందు ఏంటంట? యేసే రక్తం. పాప రోగానికి మందు ఏంటి చెప్పండి? యేసే రక్తం. అది పరిగెత్తి త్వరగా మనం శుద్ధి చేసుకోకపోతే ముందు దొరికే అవకాశం లేదు. ఆయన దేవునికి స్తోత్రం చెప్దాం. అప్పుడు నువ్వు ఎంత బ్రతిమలాడినా, ఎంత ప్రయాసపడినా నో యూజ్, ఉపయోగం లేదు. అందుకే ఇప్పుడే నేడు అను దినం ఉన్నప్పుడే. ఈరోజైనా మందే, రేపు కూడా మందేనా, లేకపోతే ఈరోజైనా చెప్పండి? రేపు ఎక్కడుంటామో తెలీదు. రేపు ఏమి సంభవించునో. ఎవరో కొంతమంది అంట, రేపు మనం అందరూ సర్దుకోండి, ముళ్ళని సర్దుకోండి, రేపు పొద్దున్న 9 గంటలకల్లా మనం ట్రైన్ ఎక్కబోతున్నాం, మనం పలానా దూర ప్రాంతం వెళ్తున్నాం, అక్కడ మనం బిజినెస్ చేయబోతున్నాం, రెట్టింపు లాభం సంపాదించబోతున్నాం, బీ రెడీ అన్నాడంట ఒకడు. ఏం చెప్పండి? బీ రెడీ అవ్వండి అందరూ కూడా. రేపు మనం దూరదేశం వెళ్ళబోతున్నాం, బిజినెస్ చేయబోతున్నాం, డబ్బులు సంపాదించబోతున్నాం, మంచి అన్నీ సంపాదించుకోబోతున్నాం అనగానే ఒక పిలుపు వచ్చిందంట. ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఇదిగో రేపు మీరు దూరదేశం వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుదుము రండి అని చెప్పుకొనిచున్న వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియనా? తెలుసా అండి మీకు? నీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. పోనీ రేపు కరెక్ట్గా ఉదయం 9 గంటలకల్లా నేను బండి ఎక్కేస్తానండి, రేపు కరెక్ట్గా 9:30 కల్లా ల్యాండ్ అయిపోతానండి, రేపు కరెక్ట్గా ఏమైనా చెప్పగలమా? దేవుని దయ ఉంటే, దేవుని చిత్తమైతే, దేవుని కృప ఉంటే లేస్తాం, అన్నీ చేస్తాం. నా అంశం ఏంటంటే, ఇక్కడ నయమాను ఏ రకంగా శుద్ధుడయ్యాడు, ఏ రకంగా తన వ్యాధిని పోగొట్టుకోగలిగాడు, ఎందుకు తనకున్న బాధను తొలగించుకోగలిగాడు, ఏం చేస్తే అతడు తన వ్యాధిని, బాధను, రోగము నుండి విడుదల పొందగలిగాడు చెప్పండి అమ్మా. యోర్దాను నదిలో 7 మార్లు మునిగాడు, మునిగి లేచాడు ఆయన కదా, మునిగాడు అనమాట. మునిగిన తర్వాతే 7 సార్లు ఆయన మునిగిన తర్వాతే అతని యొక్క రోగము లేక అతని యొక్క వ్యాధి అతని నుండి బయటికి పోయింది. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, మనం కూడా మునిగితేనే మనం అన్నీ పొందుకోగలుగుతాం. నయమాను కేవలం స్వస్థత మాత్రమే పొందుకోగలిగాడు. మనం మునిగితే స్వస్థత మాత్రమే కాదు, ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం, అభిషేకాన్ని పొందుకోగలుగుతాం,
మన జీవితంలో ఆత్మీయ మేలులు పొందుకోగలుగుతాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎక్కడ మొలగాలి? మనం కూడా యొర్దాను నది దగ్గరికి వెళ్ళాలా? యెరూషలేము దేశం వెళ్ళాలా? అవసరం లేదు ప్రియులారా. మనము మునగవలసిన విషయాలు ఈరోజు 7 సంగతులు ఉన్నాయి. ఆయన 7 మార్లు మునిగాడు. మనం 7 విషయాల్లో మునుగుదాం. ఏం చేద్దాం చెప్పండి? నయమాను 7 మార్లు మునిగాడు, శుద్ధుడైపోయాడు. అయితే మనకు అలాంటి ఫార్ములా లేక ఆ సూత్రం మనకు అవసరం లేదు, కానీ లేక ఆ పని మనకు అవసరం లేదు. కానీ ఇప్పుడెళ్ళి మనం ఏ కాల్లోనో ఏ నదిలోనో ఏ చెరువులోనో ఎన్ని మార్లు మునిగి లేచినా ఏమి ఉండదు, ఏమీ కనబడదు. అయితే ఆత్మీయంగా ఆలోచిద్దాం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనము ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డలారా మునిగిపోవాలి. ఎందులో మునగాలి? 7 రకాలైన విషయాలు ఉన్నాయి ప్రియులారా. ఆ 7 రకాలైన విషయాల్లో మనం మునిగినప్పుడు మన జీవితంలో పరిశుద్ధులం అయిపోతాం, నీతిమంతులం అయిపోతాం, పవిత్రులం అయిపోతాం. మరి ప్రియులారా స్వస్థత పొందుకుంటాం. మన శరీరానికి స్వస్థత వస్తుంది, మనస్సుకు స్వస్థత వస్తుంది, ఆత్మకు స్వస్థత వస్తుంది. అంత మాత్రమే కాదు, ఆశీర్వదించబడతాం. భౌతికంగా ఆత్మీయంగా అన్ని విషయాల్లోనూ మనం దీవించబడతాం, మేలులతో నింపబడతాం, అభిషేకంతో నింపబడతాం. ప్రియులారా ఇంతకీ వేటిలో మనం మునగాలో ఒక 7 సంగతులు ఉన్నాయి. అవి త్వరగా చెప్పి నేను ముగించేస్తాను. మొట్టమొదటిగా చూడండి, మనం ప్రియులారా భక్తిలో మునగాలండి. ఎందులో మునగాలి చెప్పండి? భక్తిలో మునగాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. మీరు అపోస్తుల బోధయందు, ప్రియులారా ఇక్కడ చూడండి, మనము బోధలో భక్తిలో మునగాలి. ఏం చెప్పండి? భక్తిలో మునగాలి. అప్పుడప్పుడు అంటాం కదా, చదువులో మునిగిపోయాడండి అంటారు. ఇంకా కొంతమంది మత్తులో మునిగి తేలుతున్నాడండి అంటారు కదా. మత్తులో ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో, పాపంలో, చీకట్లో, మత్తులో, చెడు వ్యసనాల్లో మునిగిపోతే ఏమొస్తుంది చెప్పండి? ఏం సంపాదిస్తారు వాళ్ళు? ఏమి సంపాదించరు సరికదా. ఉన్న ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు, ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు, ఉన్న ఆస్తిని పోగొట్టుకుంటారు, ఉన్న శక్తిని పోగొట్టుకుంటారు, ఉన్న పేరుని పోగొట్టుకుంటారు, ఉన్నదంతా ఓడగొట్టుకుంటారు. ఏం చెప్పండి? లోకంలో మునిగితే, పాపంలో మునిగితే, చెడు వ్యసనాల్లో మునిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా అన్నీ పోగొట్టుకుంటాం. కానీ భక్తిలో మునిగితే, దేవుని భక్తిలో మునిగితే, దైవ భక్తిలో మునిగితే ప్రియులారా అన్నీ పొందుకుంటాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందులో మునుగుదాం ఇప్పుడు చెప్పండి? ఎందులో మునుగుదాం? మత్తులో మునుగుదామా, భక్తిలో మునుగుదామా? ప్రియ దేవుని బిడ్డలారా, నయమాను దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో మునిగాడు. ఈరోజు దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, మనందరం భక్తిలో మునుగుదాం, అపోస్తులుల బోధలో మునుగుదాం. ఎందులో చెప్పండి? అపోస్తులుల బోధ. ప్రియులారా అపోస్తులుల బోధ 7 రకాలుగా ఉంటుందంటండి. ఎన్ని రకాలు? 7 రకాలు. ఈ 7 రకాల విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ నయమాను 7 సార్లు మునిగాడు కాబట్టి మనము 7 విషయాల్లో మునుగుదాం. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, మరి బోధ, దైవజనులు బోధ ఎందులో చేస్తారు చెప్పండి? బోధ ఎందులో చేస్తారండి దైవజనులు? వాక్యంలో నుంచే కదా.
అంటే మనందరం కూడా ఎందులో మునగాలన్నమాట? వాక్యంలో మునిగిపోవాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని వాక్యాన్ని చదవడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి 24 గంటలు వాక్యంతో ప్రియులారా వాక్యంలో మునిగిపోయే వ్యక్తిలాగా ఉందాం. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? దావీదు భక్తుడు వాక్యంలో మునిగిపోయాడు ప్రియులారా. ఇంచుమించుగా 100కు పైగా కీర్తనలు బైబిల్ గ్రంథంలో ఆయనే రాశాడు. ఎందుకో తెలుసా? ఆయన అంటాడు, దేవా నీ ధర్మశాస్త్రమును ధ్యానించగా అది నాకు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా ఉందంటాడు. బాబా ఎంత మునిగిపోతే అలాంటి మాట మాట్లాడతాడు చెప్పండి. ఏమా వాక్యములో ఆయన ఎంత లోతుకి వెళ్తే అలాంటి మాటలు వస్తాయి. వాక్యం చదువుతుంటే అండి నా హృదయం తెప్పరిల్లుతుందండి. వాక్యం చదువుతుంటే నా పాదాలకు వెలుగు వస్తుంది. వాక్యం చదువుతుంటే నాకు నెమ్మది కలుగుతుందని చెప్తున్నాడు దావీదు. వాక్యంలో ఎంత లోతుకి వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. ఏమా మరి మనం ఎక్కడున్నాం? అసలు దిగామా? ఇంకానే ఒడ్డు మీద ఉండి గట్టు మీద ఉండి అటు ఇటు తిరుగుతున్నామేమో కదా. మనలో కనీసం కొంతమంది బైబిల్ ఓపెన్ చేసిన అనుభవాలు ఉండడం లేదు. ఆదివారం తీసి బైబిల్ మళ్ళీ ఆదివారం దుమ్ము పట్టేస్తే దాన్ని టపా కొట్టి ఎవ్రీడే వీ హ్యావ్ టు రీడ్ ద బైబిల్. ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి. ప్రతిరోజు వాక్యంతో మనం సహవాసం చేయాలి. మనం ఎక్కడికి వెళ్ళినా మనకు కూడా బైబిల్ గ్రంథం ఉండేటట్టు చేసుకోవాలి ప్రియులారా. అసలు మన దగ్గర కనీసం కొత్త నిబంధన అన్న దగ్గరెట్టుకుని, చిన్న పుస్తకాలు పాకెట్ సైజ్ బుక్స్ అన్న దగ్గరెట్టుకుని ఖాళీ సమయంలో చదివేవారిగా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. మీరు దేంట్లో మునిగిపోయారు? టీవీలో మునిగిపోయారేమో చూడండి, సెల్ ఫోన్లో మునిగిపోయారేమో చూడండి. ఏమా చింతపిక్కలాట ఆడుకోవడంలో మునిగిపోయారేమో చూసుకోండి. ఏమండి ముచ్చట్లో మునిగిపోయారేమో. వాక్యంలో మునిగిన వారు ఎలా ఉంటారో తెలుసా? ఆశీర్వాదకరంగా ఉంటారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి, మొదటి నుంచి చదవండి. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గముల నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు దివారాత్రము. అంటే ప్రతి పగలు ప్రతి రాత్రి. ఏం చెప్పండి? దివారాత్రం అంటే అర్థం ఏంటి? ప్రతి రాత్రి ప్రతి పగలు అంటే 24 గంటలు 360 రోజులు ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదువుతూ వింటూ ఆ దేవుని మాటలు వింటూ వాటిని ధ్యానిస్తూ ఉన్నవాడంట ఏంటండి? ధన్యుడు అంటండి. అతడు ఎవరంటండి? ధన్యుడు. అతని జీవితం ఎలా ఉంటుందంటే, అతడు నీటి కాలువ వారన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఆమేన్ చెప్దామా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. వింటున్నారా అమ్మా? ఎందులో మునిగితే ఆశీర్వాదం? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలో ఏ సమయానికి ఏమి ఉండాలో, ఏ సమయానికి ఏమి రావాలో, ఏ సమయానికి ఏం పొందుకోవాలో, ఒక వ్యక్తి తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా మనం ఉండాలి అంటే వాక్యంలో మునిగిన వారమై ఉండాలి.